పిల్లలు పుట్టారనుకోండి, ఆ హాస్పిటల్ వాళ్ళు కార్పొరేషన్‌కి ఇది ఇస్తారు రిపోర్ట్. అక్కడ మన పేరుతో రిజిస్టర్ అయిపోతుంది. ఆ తర్వాత మనం ఆ పిల్లలకి పేరు పెట్టినప్పుడు నేమ్ ఇంక్లూడు ఆ తర్వాతన సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ ఇది తీసుకోవచ్చు. అయితే ఈ బర్త్ సర్టిఫికేట్ ఇచ్చే పోర్టల్స్‌నే హ్యాక్ చేసి 1,00,000 మంది పేర్లు అక్రమంగా ఇరికిచ్చినటువంటి సంఘటనలు, ఆళ్ళంటే లేని మనుషుల్ని సృష్టించిన సంఘటనలు 3 రాష్ట్రాలు జరిగినాయి. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్. అది కూడా అతి చిన్న పక్కా పల్లెటూర్లు. కేవలం 1000, 1500 మంది మాత్రం ఉండే ఊళ్ళనే టార్గెట్ చేశారు వీళ్ళు. ఇందులో ఆహ్, ఏదైతే దీని మీద ఇప్పుడు విచారణ చేస్తున్నారు షెందుర్ సాని. ఇది ఇక్కడ 27,397 పేర్లు రిజిస్టర్ చేశారు. భవాని ఇక్కడ 6,206 పేర్లు యాడ్ చేశారు. భట్పూరి ఇక్కడ 4,900 పేర్లు. సెలోన్ ఇక్కడ 19,184 పేర్లు. ఇది ఉత్తరప్రదేశ్‌లో ఉందన్నమాట. అదే సందర్భంలో పలింకింపూర్ దగ్గర 597 వీళ్ళు అలీగర్ ఉత్తరప్రదేశ్ వాళ్ళనమాట. అదే సందర్భంలో హస్యాన్ ఉత్తరప్రదేశ్ ఇది 984 మంది. దిబియాపూర్‌లో 1136 మందిని, పలింకూర్ అలీగర్‌కి సంబంధించి 597, తాండీవాన్ హర్దోయి ఉత్తరప్రదేశ్‌కి సంబంధించి, అట్లాగే జబల్పూర్ ఏదైతే జలాల్పూర్ దగ్గర జాలాపూర్ ఉత్తరప్రదేశ్ జాన్పూర్ దగ్గర సంబంధించినటువంటిది. ఓవరాల్‌గా 1000-1500 జనాభా ఉన్నటువంటి చోట్లన ఇలాగా యాడ్ చేశారు. మొత్తం 8 మంది దొరికారు ఇప్పుడు. ఇంకో 4 పరారీలో ఉన్నారు. ఇదొక పెద్ద రాకెట్ అన్నటువంటి విషయాన్ని 3 రాష్ట్రాల పోలీసులకి ఇప్పుడు అర్థమైంది.